హాయ్ అండి. కొలోరెక్టల్ క్యాన్సర్ గురించి ఒక 4 ఇంపార్టెంట్ పాయింట్స్. నెంబర్ 1, సింప్టమ్స్ చాలా సటిల్‌గా ఉంటాయి. అంటే ఒకసారి కాన్‌స్టిపేషన్ ఉండటం, డయేరియా ఉండటం, లేదా బరువు తగ్గిపోవడం, నాన్ స్పెసిఫిక్ సింప్టమ్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 2, ఇవి స్క్రీనింగ్ చేయడం వల్ల మనం ఎర్లీగా అంటే ప్రీ మాలిగ్నెంట్ కండిషన్స్ కూడా పట్టుకోవడానికి వీలు పడుతుంది. నెంబర్ 3, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నంత మాత్రాన క్యాన్సర్ ఉందని రూల్ ఏం లేదు. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యామిలీ హిస్టరీ లాంటిది ఉండటం, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటే బౌల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉండటం, దాంతోపాటు స్మోకింగ్ కానీ, ఆల్కహాలిజం కానీ, లేదా న్యూట్రిషన్ సరిగ్గా లేకపోవటం, లేదా ఎక్సర్సైజ్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. బట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నంత మాత్రాన క్యాన్సర్ ఉందని రూల్ ఏం లేదు. నెంబర్ 4, ఇవి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల ఇలాంటి క్యాన్సర్స్ని మనం ప్రివెంట్ చేయడానికి వీలు పడుతుంది. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయడం, హెల్తీ డైట్ తీసుకోవడం, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్ లాంటివి తీసుకోవడం, దాంతోపాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్ లాంటివి చేసుకోవడం లాంటివి. థ్యాంక్ యూ.